వెల్కమ్ టు ఇహా టీవీ. అంతరిక్షాన్ని మానవ స్మృతులకు స్వర్గధామంగా మార్చాలి అనే గొప్ప ఆశయంతో చేపట్టిన ఒక వినూత్న అంతరిక్ష ప్రయోగం విషాదకరంగా ముగిసింది. ప్రేమతో, గౌరవంతో తమ ప్రియమైన వారి జ్ఞాపకాలను చిరంజీవిగా ఉంచాలి అని కోరుకున్న 166 మంది మృతుల అస్థికలను అంతరిక్షంలోకి పంపిన మిషన్ ఇంపాసిబుల్ ఒక చేదు అనుభవాన్ని మిగిల్చింది. చివరి క్షణాలలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా స్పేస్ క్యాప్సూల్స్ భూమికి తిరిగి చేరకముందే పసిఫిక్ మహాసముద్రంలో కూలిపోయింది. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. జర్మనీకి చెందిన స్టార్టప్ సంస్థ ది ఎక్స్ప్లోరేషన్ కంపెనీ అమెరికాలోని టెక్సాస్కు చెందిన సెలెస్టిన్ అనే స్పేస్ బరియల్ కంపెనీతో కలిసి ఈ మిషన్ ఇంపాసిబుల్ను ప్రారంభించింది. జూన్ 23న NYX పేరుతో అభివృద్ధి చేసిన స్పేస్ క్యాప్సూల్ను భూమి గుండా ప్రయోగించారు. ఈ క్యాప్సూల్లో 166 మంది మృతుల అస్థికలు, DNA నమూనాలు, విత్తనాలు, ఇతర స్మృతి చిహ్నాలను ఉంచారు. భూమిని పలుమార్లు చుట్టి తిరిగి భూ వాతావరణంలోకి సురక్షితంగా ప్రవేశించి సురక్షితంగా వెనక్కి వచ్చేలా ఈ స్పేస్ క్యాప్సూల్స్ను డిజైన్ చేశారు. ఈ ప్రయోగం మొదటి దశ అద్భుతంగా సాగింది. క్యాప్సూల్ భూమిని 2 సార్లు విజయవంతంగా చుట్టొచ్చింది. అయితే మూడవసారి భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించే సమయంలో ఊహించని సమస్య తలెత్తింది. మిషన్ కంట్రోల్ కేంద్రంతో స్పేస్ క్యాప్సూల్ సంబంధాలను కోల్పోయింది. తక్కువ సమయంలోనే క్యాప్సూల్ పసిఫిక్ మహాసముద్రంలో కూలిపోయినట్లు కంపెనీ ప్రకటించింది. ఈ దురదృష్టకర ఘటనపై ది ఎక్స్ప్లోరేషన్ కంపెనీ స్పందించింది. బాధిత కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని, క్షమాపణలను తెలియజేసింది. మా ప్రయోగం వినూత్న లక్ష్యాలతో ముందుకు సాగింది. ప్రారంభ దశలో విజయవంతమైంది. అయితే చివరిలో తలెత్తిన సమస్యల వల్ల పూర్తి విజయాన్ని సాధించలేకపోయాం. ఈ ప్రమాదంతో మొత్తం అస్థికలు సముద్రంలో కలిసిపోయాయి. వాటిని తిరిగి పొందడం అసాధ్యం. అయినా ఈ చారిత్రక ప్రయోగంలో భాగమయ్యారు అన్న గౌరవం బాధిత కుటుంబాలకు ఎప్పుడూ ఉంటుంది అని పేర్కొంది. ఈ వైఫల్యం భవిష్యత్తులో అంతరిక్ష శవ దహనాలు చేపట్టే సంస్థలకు ఒక బలమైన పాఠంగా నిలవనుంది. మానవ జ్ఞాపకాలను అంతరిక్షం వరకు తీసుకువెళ్లే ఈ కొత్త విభాగం విజయవంతం కావాలి అంటే మరింత శాస్త్రీయత, పటిష్టమైన జాగ్రత్తలు అవసరమని ఈ సంఘటన మరోసారి రుజువు చేసింది. సాంకేతిక విజ్ఞానం ఎంత పురోగమించినా మానవ భావోద్వేగాలను సురక్షితంగా మోసుకు వెళ్లడం మాత్రం ఇప్పటికీ ఒక పెద్ద సవాలే.